అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు చూస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 2 రోజులుగా శ్రీతేజ్కు మళ్ళీ ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్ట్ అందిస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఛాతీ ఎక్స్రేలో ఆర్టీ వైపు మబ్బుగా ఉంది, అంటే మబ్బు పట్టినట్టు కనిపిస్తోంది. దాంతోపాటు ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడిందంటూ కూడా డాక్టర్లు చెప్పుకొచ్చారు. నాసోగాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా ఫీడింగ్ జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. న్యూరో సిస్టంలో ఎలాంటి స్పందన లేదంటున్నారు డాక్టర్లు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ పిల్లాడు కోలుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుకుందాం. ఎందుకంటే అందరిలాగానే మళ్ళీ తిరిగి రావాలి, హ్యాపీగా తన పని తను చేసుకోవాలి, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుందాం. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ముఖ్యంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మళ్ళీ విషమంగా ఉంది. 2 రోజులుగా శ్రీతేజ్కు ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్ట్ అందించడం జరుగుతుందని చెప్పి హాస్పిటల్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఛాతీ ఎక్స్రే తీశారు. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల సమస్యను గుర్తించినట్టు చెప్పుకొచ్చారు డాక్టర్లు. ఒకసారి డాక్టర్లు చెప్పుకొచ్చిన అంశానికి సంబంధించి నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. శ్రీతేజ్ ఈజ్ నీడింగ్ ఆక్సిజన్ అండ్ మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్ అగైన్ సిన్స్ లాస్ట్ 2 days అంటూ చెప్పుకొచ్చారు. His chest X-ray has shown RT-sided haziness which has improved after bronchoscopy and suctioning. He is also needing low-dose inotropic support for maintaining circulation since yesterday. As per the PCR report, his antibiotics have been changed since Saturday. He has not had any fever and he continues to tolerate feeds via nasogastric tube well. His neurological status remains status quo అంటూ కూడా చెప్పుకొచ్చారు హాస్పిటల్ వర్గాలు. ప్రస్తుతం అతడికి వైద్యం కొనసాగుతోంది. మీరు చూస్తున్నారు, శ్రీతేజ్ వెంటిలేటర్పై తనకి చికిత్స అందించడం జరుగుతోంది. కుటుంబ సభ్యులు వెళ్ళి తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఇటు ఊపిరితిత్తులు కావచ్చు, లేకపోతే లంగ్స్, అలాగే కిడ్నీస్, వీటికి సంబంధించి ఒక మనిషి కదిలితే చాలా త్వరగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. అటువంటిది చలనం లేకుండా తనున్నాడు. మరి ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ కూడా కంటిన్యూ అవుతోంది. న్యూరలాజికల్ సిస్టమ్ గురించి మాట్లాడడం జరుగుతోంది. అలాంటి పిల్లాడు కోలుకోవాలని చెప్పి త్వరగా కోలుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్న సందర్భం. అయితే ప్రస్తుతం 2 రోజుల క్రితం నుంచి మళ్ళీ ఆక్సిజన్ అలాగే వెంటిలేటర్ల సాయంతో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ హాస్పిటల్ వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఆ పిల్లాడిని ఆరోగ్యంగా బయటకు తీసుకొచ్చేందుకు. కొద్ది రోజుల క్రితం చూసాం, అల్లు అరవింద్ వెళ్ళారు, దిల్ రాజు అందరూ వెళ్ళిన సందర్భంలో అప్పుడు తను కోలుకుంటున్నాడు అంటూ కూడా మనం మాట విన్నాం. ఆక్సిజన్ తీసేశారు, వెంటిలేటర్ కూడా లేదు, తను నార్మల్గా ఉన్నాడు, అంటే ఆక్సిజన్ వెంటిలేటర్ లేకుండా సాధారణ స్థితికి వచ్చాడంటూ కూడా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. కానీ 2 రోజుల క్రితం మళ్ళీ ఆక్సిజన్ అలాగే వెంటిలేటర్ సపోర్ట్ అందిస్తున్నామంటూ శ్రీతేజ్కి హాస్పిటల్ వర్గాలు చెప్పడం, 2 రోజుల నుంచి ఆ బెడ్ మీద వెంటిలేటర్ సాయంతో అలాగే ఆక్సిజన్ సాయంతో తనకి చికిత్స అందించడం జరుగుతుందని చెప్పి హాస్పిటల్ వర్గాలు చెప్పడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. మళ్ళీ ఆ కుటుంబానికి ఆందోళన కలిగించే వార్త కింద చెప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి విజువల్స్ మీరు చూడండి. తన న్యూరలాజికల్ సిస్టమ్కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. హిజ్ న్యూరలాజికల్ స్టేటస్ రిమైన్స్ స్టేటస్ కో అంటూ కూడా డాక్టర్లు చెప్పుకొచ్చారు. వెంటిలేటర్ మీద శ్రీతేజ్ ప్రస్తుతం మీరు చూడొచ్చు, హాస్పిటల్ బెడ్ మీద శ్రీతేజ్ ఉన్నాడు. వెంటిలేటర్ సాయంతో తనకి చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్ అలాగే వెంటిలేటర్ సాయంతో తనకి చికిత్స అందిస్తున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. అలాగే పైపుల ద్వారా తనకి ఆహారాన్ని పంపించడం జరుగుతోంది. చలనం లేకుండా ఉన్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం మనం వినడం జరిగింది, కాస్త కళ్ళు తెరిచాడంటూ కూడా. అయితే ప్రస్తుతం న్యూరలాజికల్ సిస్టమ్కి సంబంధించి కాస్త ఆ స్టేటస్కు కంటిన్యూ అవుతుందంటూ కూడా డాక్టర్లు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు, తన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, తన హెల్త్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్లు కూడా ప్రత్యేక పర్యవేక్షణ మీరు చూడొచ్చు. అక్కడ ఇంకెవ్వరు కూడా మనకు కనిపించట్లేదు. ఒక స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతోంది శ్రీతేజ్కి. ఇప్పటికీ ఆ కుటుంబం అక్కడికి చేరుకుంటోంది, డాక్టర్లతో మాట్లాడుతోంది. తన ఆరోగ్య మీరు చూస్తే అక్కడికి డాక్టర్లు వాళ్ళతో కూడా కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. ఆ పిల్లాడి ఆరోగ్యం ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇంతకీ ఏం జరుగుతోంది, ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇది కొద్దిసేపటి క్రితం డాక్టర్లు రిలీజ్ చేస్తున్న హెల్త్ బులెటిన్. మీరు చూస్తే కనుక
Secunderabad KIMS. Sritej is needing oxygen and minimal ventilator support again since the last 2 days. His chest X-ray had shown RT-sided haziness, which has improved after bronchoscopy and suctioning. He is also needing low-dose inotropic support for maintaining circulation. Since yesterday, as per the PCR report, his antibiotics have been changed since Saturday and Tukuda. మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. He has not had any fever and he continues to tolerate feeds via nasogastric tube well. His neurological status remains status quo అంటూ కూడా డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణు వాళ్ళిద్దరు కూడా కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రెసెంట్ శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? మరి ముఖ్యంగా డాక్టర్లు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు ఏమైనా అక్కడికి చేరుకోవడం జరుగుతోందా? శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మొన్నటి వరకు కూడా కొంచెం కుదుటపడింది. అంటే కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి. వాళ్ళ తండ్రి శ్రీతేజ్ అని పిలిచినప్పుడల్లా కదలికలు చేస్తున్నాడు, కాళ్ళు చేతులు కూడా ఆడిస్తున్నాడు, కళ్ళు తెరిచి మూయడం ఇలాంటి కొన్ని చేస్తున్నాడు అంటూ తన కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. భర్త రేవతి భర్త అంటే తండ్రి భాస్కర్ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఎవరైతే సినీ ప్రముఖులు కానీ లేకపోతే నాయకులు పొలిటీషియన్ వాళ్ళు కానీ వెళ్ళి వచ్చిన అతని పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళు కూడా చెప్తున్నది కూడా అదే. అతని పరిస్థితి కుదుట పడుతుంది, ట్రీట్మెంట్ కి రియాక్ట్ అవుతున్నాడు, కొద్ది రోజుల్లోనే అతను మామూలు మనిషి అవుతాడు అంటూ కూడా అంత చెప్పడం జరిగింది. కానీ గత 2 రోజులుగా ఆయన ట్రీట్మెంట్ కి మళ్ళీ స్పందించట్లేదు. మళ్ళీ వెంటిలేషన్ ఆక్సిజన్ పైన ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. అతని ఛాతీ ఎక్స్రే బ్రోంకోస్కోపీ ఆర్టీ వైపు మబ్బును చూపిస్తుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అతని నిన్నటి నుంచి రక్త ప్రసరణ కూడా కొన్ని పరికరాల ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను మళ్ళీ కోలుకుంటారా లేదా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు వస్తుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నది ఏంటంటే సచిన్, అతను కోమాలోనే ఉన్నాడు, కేవలం కొంతమంది ఇవన్నీ కావాలని చెప్తున్నారు అంటూ కూడా కొంతమంది కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది లేదు, మొన్నటి వరకు కూడా కాళ్ళు చేతులు ఆడించడం జరిగింది. తన తండ్రి భాస్కర్ వెళ్ళి ఆ స్టేట్ పిలిచినప్పుడు కళ్ళలో నుంచి వాటర్ రావడం కానీ లేకపోతే కనుగూడు అట్టి తిప్పడం కానీ ఇలాంటివి చేయడం జరిగింది అంటూ కూడా తన కొంతమంది కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనప్పటికీ మరి డాక్టర్లు ఈ విధంగా చెప్పారు, ఎంతవరకు నిజం అనేవి కూడా తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యులు ఒక విధంగా చెప్పడం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి, మరికొంతమంది మళ్ళీ ఇప్పుడు 2 రోజుల నుంచి అతను ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో దానికి సహకరించట్లేదు. అతను కొన్ని సర్జరీస్ కూడా చేయడం జరిగింది, థ్రోట్ కి సంబంధించి సర్జరీ కూడా చేశారు. ఆరోగ్యం అంటే ఆహారం కూడా ద్రవ పదార్థాలు మాత్రమే ఇస్తున్నారు అనే విషయం కూడా ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వాళ్ళు మెన్షన్ కూడా చేశారు. ఆ రిపోర్ట్ లో చెప్తున్నప్పుడు కూడా పైపుల ద్వారా తనకి ఫీడింగ్ జరుగుతుంది అనేది కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ వైద్య బృందం ఏముంటుంది? ఏమైనా ప్రత్యేక పర్యవేక్షణ కావచ్చు, ఇంకా ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్ విషయంలో ఏమైనా అడ్వాన్స్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుందా హాస్పిటల్ వర్గాలు? దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నాయా? ఇప్పటి వరకు కూడా ఏదైతే ఘటన చోటు చేసుకుందో అంటే 4వ తారీఖు ఈ ఘటన చోటు చేసుకుంటే 5వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా శ్రీతేజ్ కి మొత్తం కూడా స్పెషల్ ట్రీట్మెంటే జరుగుతుంది. ఎందుకంటే అటు తెలంగాణ ప్రభుత్వం తరఫున అలాగే గీతా ఆర్ట్స్ మైత్రి మూవీస్ తరఫున కూడా అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ జరగాలి అంటూ కూడా ఇంటర్నేషనల్ డాక్టర్స్ ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ కూడా మరి ఈ విధంగా ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి ఒకవైపు ఆయన స్పందిస్తున్నాడు అంటూ మరోవైపు స్పందించట్లేదు అనే ఎందుకు ఈ కోణాలు బయటకు వస్తున్నాయి అనే నేపథ్యంలో కూడా నిఘా పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు స్పందిస్తున్న వ్యక్తి శ్రీతేజ మరి ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? మరి నిజంగానే ఆయనకి ట్రీట్మెంట్ అందుతుందా లేకపోతే ఈ పైన మెరుపుల కోసం ఇవన్నీ చూపిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ప్రజల్లో లేవెత్తుతున్నాయని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మొన్నటి వరకు తన తండ్రి కూడా చెప్పడం జరిగింది, శ్రీతేజ్ అంటే కొంచెం కదలికలు చేస్తున్నారు అంటూ. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది, ఆయన కోలుకోవడానికి మరి సంవత్సరం పడుతుందా లేకపోతే 2 సంవత్సరాలు పడుతుందా అనే
క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ లేవనెస్తుందా అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వెంటిలేషన్ మళ్ళీ వెంటిలేషన్ మీదనే ఆయన ఊపిరి తీసుకోవాల్సిన పరిస్థితి అంటూ కూడా చెప్పడం అంటే జరుగుతుంది. దేవిక మీరు అన్నట్టుగా ఊపిరితిత్తులు కావచ్చు, లేకపోతే కిడ్నీ కావచ్చు, లంగ్స్ కావచ్చు, వీటికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఏమైనా తలెత్తితే, మరి ముఖ్యంగా కదిలే వ్యక్తులకు సమస్య వస్తేనే అవి వాటి నుంచి కోలుకోవడానికి టైం పడుతూ ఉంటుంది. సో ఇక్కడ శ్రీతేజ్ విషయానికి వస్తే ఊపిరితిత్తుల్లో సమస్య గుర్తించడం జరిగింది, ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కోలుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చంటూ హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. దాంతోపాటు ఒకవేళ అంత సివియర్గా కానీ సిచ్యువేషన్ ఉంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు పంపించే ఆలోచన కావచ్చు, దానికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుందా? ఎస్ సచిన్, ముఖ్యంగా ఆయన ఎవరైతే ఇప్పుడు బాలుడు శ్రీతేజ్ ఉన్నాడో అతని మీద అంటే తొక్కిసలాట దాదాపుగా కొన్ని వేల మంది తొక్కడం జరిగింది. తన తల్లి రేవతి కూడా తన బాలుడిని కాపాడుకునే నేపథ్యంలో తను కూడా మరణించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీతేజ్ ఒంటి మీద నుంచి దాదాపు కొన్ని వేల మంది అభిమానులు వెళ్లడంతో తన అవయవాలు మొత్తం కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఊపిరితిత్తులు అలాగే గుండె, లివర్ ఇవి కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయంటూ కూడా డాక్టర్లు గతంలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఇంటర్నేషనల్ వైజ్ డాక్టర్లు కూడా రావడం జరిగింది. అదే విధంగా గతంలో కూడా కిమ్స్ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ కి మారుస్తున్నాము, గీతా ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది కాబట్టి మేము మారుస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ కిమ్స్ హాస్పిటల్లోనే ఉంచి ఆయనకి మెరుగైన వైద్యం చేయిస్తాము అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి సంవత్సరం లోపు కోలుకుంటారా లేకపోతే 2 సంవత్సరాల లోపు కోలుకుంటాడా అనే విషయాలు కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఊపిరితిత్తులు అంటే ఆయన ఊపిరి తీసుకోవడం కూడా కొంతవరకు మాత్రమే, ఒక 40% మాత్రమే తీసుకుంటున్నారు. మిగతా 60% మొత్తం కూడా వెంటిలేషన్ అంటే పరికరాల ద్వారా తీసుకున్నట్టు కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఆయన త్వరగా కోలుకోవాలి అనే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కానీ ఆయన పరిస్థితి మరి రోజులకి విషమంగా మారుతుందా లేదంటే మరి కోలుకొని బయటకు వస్తాడా అనే కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది సచిన్. రైట్ దేవిక, ఆర్టీవీ కూడా కోరుకుంటోంది శ్రీతేజ్ త్వరగా కోలుకొని బయటకు వచ్చి తన సాధారణ జీవితాన్ని మళ్ళీ తిరిగి త్వరగా ప్రారంభించాలని ఆర్టీవీ కూడా కోరుకుంటోంది. ప్రేక్షకులందరూ తరపున కూడా అదే ఆకాంక్షిస్తోంది. శ్రీతేజ్ ఆ బెడ్ మీద నుంచి త్వరగా కోలుకొని తిరిగి మళ్ళీ తన ఫ్యామిలీతో కలిసి తన స్టడీస్ కావచ్చు, తన జీవనాన్ని రెగ్యులర్గా ఎలా ఉండేవాడో అలాగే శ్రీతేజ్ కంటిన్యూ కావాలని కోరుకుందాం. హాస్పిటల్ బెడ్ నుంచి త్వరగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి త్వరగా కోలుకొని తను బయటకు వచ్చి తన సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుకుందాం. ప్రస్తుతానికైతే మాత్రం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్కి సంబంధించి హెల్త్ బులెటిన్, హెల్త్ అప్డేట్ మీరు చూస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 2 రోజులుగా శ్రీతేజ్కు మళ్ళీ ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్ట్ అందిస్తున్నట్టు హాస్పిటల్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఛాతీ ఎక్స్రే తీయడం జరిగింది. ఆ ఛాతీ ఎక్స్రే తీసినప్పుడు ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడిందంటూ కూడా డాక్టర్లు చెప్పడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. నాసోగాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా తనకి ఫీడింగ్ చేయడం జరుగుతోందంటూ కూడా డాక్టర్లు చెప్పుకొచ్చారు. న్యూరో సిస్టంలో ఎలాంటి స్పందన లేదు అంటూ కూడా చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోంది. శ్రీతేజ్ త్వరగా కోలుకొని మనతో పాటు మళ్ళీ మాట్లాడాలని అలాగే తన కుటుంబంతో తిరిగి కలవాలని కోరుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.